బండ్ల గణేష్ ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయన స్పీచ్లు, మాటలు, పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. తాను స్టేజ్ ఎక్కితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. తన చేతికి మైక్ దొరికితే చాలు పంచుల వర్షం కురిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఆడియో కాల్ రిలికల్తో కాంట్రవర్సీలో ఇరుక్కుంటారు. ఇక కొన్నిసార్లు ట్విట్టర్లలో తన బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. ఒక్కసారి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లు సంచలనంగా మారిపోయి వివాదాలకు కారణమవుతుంటాయి. అయినా ఆయన తగ్గేదేలే అంటారు. ముఖ్యంగా అప్పట్లో ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఎంతటి చర్చనీయాంశంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇదే విషయాన్ని ఆయన సరిలేరు మీకెవరు సినిమాలో సందర్భానుసారంగా వచ్చే డైలాగుల్లోనూ కూడా చెప్పుకొచ్చారు. టైం బాగోలేకపోతే తాడే పామై కరవచ్చు అనే సామెత బండ్ల గణేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది. మన టైం నడిచినప్పుడు శత్రువు కూడా శబాష్ అని పొగుడుతుంటారు. అదే టైం బ్యాడ్ అయితే నిక్కరు వేసుకోవడం రానోడు కూడా సూటు బూటు ఎలా వేసుకోవాలో క్లాసులు పీకుతుంటారు. ఆ మధ్య గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ శంకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. కీప్యాడ్ ఫోన్ నుంచి యాపిల్ 16 Pro వర్షన్ కి వచ్చేసామన్నారు. ఫోన్ అప్డేట్ కాకపోతేనే అప్డేట్ కాలేదని తెగ ఫీల్ అయిపోతాం. మనిషి అప్డేట్ కాకపోతే ఎట్టా? 20 సంవత్సరాల ముందు నోకియా వాడాను. నాకు అదే సెంటిమెంట్. అది బ్లాక్ బస్టర్ ఫోన్ అనుకుంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి నిర్మాత అప్డేట్ కావాల్సిందే అంటూ కామెంట్ చేసి అనే మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరో సందర్భంలో జీవితంలో ఎవరిని నమ్మకూడదు, మిమ్మల్ని మీరే నమ్ముకోవాలని సూచించారు. ఎవరి దగ్గర నుంచైనా సాయం ఆశిస్తే బిచ్చగలలా చూస్తారంటూ సూక్తి వాక్యాలు చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా బండ్ల గణేష్ అయితే ఇకపై పూర్తిగా సినిమాల మీదే తన ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. రాజకీయాలకు దూరంగానే ఉంటానన్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులోనూ తాను ఇన్నేళ్ల తర్వాత ఏదో వైరాగ్యం తెచ్చుకున్నట్లు అనిపిస్తున్నారు. నా తలరాత, నేను ఏం మాట్లాడినా అలా జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇంత వైరాగ్యం ఎందుకొచ్చింది బండ్లన్న అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేశారు. గబ్బర్ సింగ్ రిలీజ్ హంగామాలో బండ్లన్న మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇంతలోనే ఇలా వైరాగ్యంలో మాట్లాడడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.